ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ ట్యూబ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే రవీణ మేడం, నేను ఒక ఆర్టికల్ చూశాను. అదేంటంటే మనమే ఆడవాళ్ళ డిఎన్ఏలో అంట ఒక జీన్ ఉంటుందంట, గిల్ట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి. నీకు ఎక్కడ ఉన్నా కూడా మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం అంటారు కదా. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఒకేసారి చాలా పనులు చేయగలుగుతారు. వాళ్ళు ఒక్క పని చేస్తే మనం ఆ టైంలో మనం 2-3 పనులు చేస్తాం. అంటే బుర్రని అట్లా ఉపయోగిస్తాం అనమాట. ఇలా అంటే ఆలోచించడం. ఆఫీస్కి వచ్చినా కూడా రేపు ఏం ఉండాలి, ఆ పిల్లలు తిన్నారో లేదో, అది పెట్టారో లేదో, అది తీసారో లేదో అని, మళ్ళీ హస్బెండ్కి బాక్స్ మంచిగా పెడితే బాగుండు అనేసి ఇది ఎక్కువ ఉంటుంది అనేసి ఆర్టికల్ ఉంది. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? అలా అతిగా ఆలోచించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల లాభాలు నష్టాలు ఒక్కసారి. అతిగా ఆలోచించడం ఏం కాదు, మీరే అన్నారు కదా జీన్ అని. ఇంకొకటి ఏంటంటే ఒకటే టైంలో అన్ని పనులు చేయగలుగుతాము, ఆలోచనలు కూడా చేయగలుగుతాము. అంటే అది అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అది మనం తెలియకుండానే మనం ఆటోమేటిక్గా అన్ని చేసేస్తూ ఉంటాం. అది మైండ్కి ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి రెగ్యులర్గా మనం చేసే పనులు. సో అది ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాం అనమాట. ఇటు వెళ్తే ఇవి వస్తూ ఉంటుంది, ఇటు వెళ్తే ఇవి వస్తూ ఉంటుంది, ఇటు చూస్తూనే ఇది ఒకటి పెడతాము, ఇది చూస్తూనే ఇది ఒకటి తీస్తాము కదా. ఈ కూర కలుపుతూనే ఇంకో దాంట్లో పోపు వేసేస్తాము. నేను కూడా అంతే. మరి ఒకటేసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో 3-4 రకాలు వంటలు చేసి పెట్టేయగలను నేను కూడా. ఏంటంటే ఒకటి మనకి ఎక్స్పర్ట్లం అయిపోతాం అందులో. రెండోది మైండ్ కూడా మనకు ఆ రకంగా ఉంటుంది. తర్వాత ఒక బాధ్యత, అలా ఇవన్నీ కలుపుకుని మనం అన్ని చేసేయగలుగుతాం. ఇంకోటి మీరు ఈ విషయం అడిగారు కాబట్టి, సహజంగానే అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ కాలంలో ప్రజెంట్ నేను అంత డీప్గా నేను ఇంకా చూడలేదు కానీ ఉన్నారు అక్కడక్కడ. కొంచెం వెనక్కి వెళ్తే కనుక దాదాపుగా అందరూ ఒకేలాగా ఉన్నారు. ఏంటి, మనం తింటే ముందుగా తింటే బాగుండదేమో, వాళ్ళకి పెట్టకుండా తింటే అని అనుకుంటారు, పిల్లలకి పెట్టకుండా తింటే బాగుండదు, లేకపోతే ఆకలి వేసిన ఆకలి చంపుకోవడం, ముందు పిల్లలకి పెట్టి తర్వాత తను తింటాం. ఒక్కొక్క ఇంట్లో భర్త కూడా తిన్న తర్వాత భార్య తినే అలవాటు ఉంటుంది. లేదు, ఇప్పుడు అత్తగారు చుట్టాలు ఎవరన్నా వస్తారు, ఇప్పుడు చుట్టాలు అనేవాళ్ళు వచ్చినప్పుడు రోజంతా పని ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఎంతసేపు ఆకలి చంపుకుంటూ ఉంటారు. కాఫీలు టీలు ఏమైనా తాగుతారేమో కానీ ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే వాళ్ళకి అసలు టైం ఉండదు. ఎందుకు, వాళ్ళకి చూడటమే సరిపోతూ ఉంటుంది రోజంతా. టైంకి కూడా తినలేకపోతారు. ఆకలి వేసినప్పుడు తినడం కాదు, టైంకి అసలు కూడా తినలేరు, ఆకలి వేసినప్పుడు తినలేరు. అది పరిస్థితి. రోజు మొత్తం ఆకలితో మాడుతూనే ఉంటారు. ఈ లోపల తినాల్సిన వాళ్ళు 2-3 సార్లు అయిపోతుంటాయి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు. ఆ ఇంటి ఇల్లాలు ఒక్కొక్కసారి టిఫిన్ కూడా తినలేని పరిస్థితి. ఒక్కోసారి టిఫిన్ సరిపోకపోవచ్చు, ఒక్కొక్కసారి తింటుంటే వాళ్ళు చూస్తే బాగుండదని. నేను ఇప్పటికీ చూస్తున్నానండి ఇలాంటివి. అఫ్కోర్స్ అప్పుడప్పుడు నాకు జరుగుతూ ఉంటాయి. అయితే ఆకలికి మాడి 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 ఇంకొకటి ఏంటంటే ఆ పని అయిపోవాలి ఫస్ట్. నాకే కదా తర్వాత తినొచ్చులే అనుకుంటాం అనమాట. ముందు వాళ్ళకి అయిపోవాలి. ఇదంతా కూడా అది గిల్ట్ అని కూడా చెప్పలేము. కొన్ని ఉంటాయి అలాగా, కొన్నేమో కుదరక, కొన్నేమో బాగుండదేమో, కొన్నేమో చేయలేక, ఇలా రకరకాల రీజనింగ్స్ ఉంటాయి. ఏది ఏమైనా సరే నేనేం చెప్తానంటే, ఈ చుట్టాలు వచ్చినా, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉన్నా, అందరూ కలిసి ఒకటే టైంలో తింటే ఈ సమస్య రాదు. ఇంకొకటి చెప్తా చూడండి, అందరికి ఎక్కువ పెడతారు, వీళ్ళు తక్కువ తింటారు. ఎందుకు? ఇది గిల్ట్. అమ్మో బాగా తినేస్తుంది అంటారండి, అనేవాళ్ళు కూడా అంటారు. అలా ఎందుకు అనాలి? పని చేసుకునే వాళ్ళు తిండి తినద్దా? తినాలి కదా. ఇప్పుడు ఒక మూవీ 'రంగ్ దే' అని ఒక మూవీ, ఆ మూవీలో ప్రెగ్నెంట్ ఆ హీరోయిన్. అయితే బాగా ఎక్కువ ఫుడ్ తింటుంటే పందిలాగా తింటుంది అంటాడు హీరో. తప్పు, అట్లా అనకూడదు. పందిలాగా తినడం ఏంటి? ఇదే 2 జీవులు అక్కడ, తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కోసం ఆమెకు అంత ఆకలి అవుతుంది. తినాలి, పెట్టాల్సిన బాధ్యత కూడా పక్కన వాళ్ళకు ఉంటుంది. అది లేనప్పుడు తనకు తెలిసినప్పుడు తనన్నా తీసుకోవాలి. అలా అనకూడదు అనమాట. అలా అంటారేమో అని గిల్ట్ ఫీల్ అయ్యి, సిగ్గు ఫీల్ అయ్యి అమ్మాయి తినటం మానేస్తే ఎనిమిక్ అవుతారు కదా. అది అర్థం చేసుకోవాలి పక్కన వాళ్ళు. అలాగే ఇంట్లో వర్క్ అంతా ఎక్కువ ఉంటుంది, ఆకలి కొంచెం ఎక్కువ ఉంటుంది, శక్తి కావాలి, తింటారు అంటే ఇప్పుడు వాళ్ళకి 2 ఇస్తే తిను కూడా 2 తినచ్చు, 2 దోశలు అవ్వచ్చు. అదే ఇడ్లీ అనుకోండి, 4 వాళ్ళు తింటే 4 తిను కూడా తినాలి, తినవలసిందే. తినవలసినంత అవసరం అక్కడ ఉంది, కానీ 6 తినాల్సిన అవసరం అక్కడ ఉంటుంది. అప్పుడు 4 కూడా తినకపోతే
ఆయన 4 తింటున్నాడు, నేను 4 తింటామని అనుకుంటాడని చెప్పి రెండో మూడో తింటే 6 తినాల్సిన ప్లేస్లో నువ్వు మూడో రెండో తింటే నీ హెల్త్ పరిస్థితి ఏంటి, నువ్వు పనిచేయడానికి కావాల్సిన శక్తి రాకపోతే దాని పరిస్థితి ఏంటి, నువ్వు ఆ గిల్ట్ అని ఆలోచించుకుంటే ఇక్కడ లేదు. నీకు అంతగా బాగోదు అని అనుకుంటే కనుక 2 సార్లుగా తర్వాత తినొచ్చు, తప్పేమీ లేదు. అంతా ఒకటేసారి తిన్నా కూడా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి 50-50 చేసుకుని తిన్న తర్వాత మళ్ళీ కాసేపాకి తినొచ్చు. అప్పుడు ఆ గిల్ట్కి ప్లేస్ ఉండదు కదా. అది అది అవసరం, అది నెసెసిటీ. అది వాళ్ళకి కూడా తెలియాలి, వీళ్ళు కూడా చెప్పాలి. ఏమీ చెప్పకుండా వీళ్ళు ఇలాగే ఫాలో అవుతుంటే వాళ్ళు అలాగే అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా ఒక్కొక్కసారి చెప్పాలి, నాకు నీరసంగా ఉంటుంది, నాకు ఇంత వర్క్ చేసుకోవడం వల్ల ఫుడ్ సరిపోవట్లేదు, ఏదో ఏదో ఒకటి కంప్లైంట్ ఉంటుంది కదా లోపల, తల తిరగడమో నీరసమో ఏదో ఉంటుంది, కళ్ళు తిరగడం లాంటివి ఉంటాయి. ఉన్నప్పుడు అది తెలియజేయాలి. తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం తినకపోయావా, మరీ ఎంత తక్కువ తింటున్నావేంటి, నువ్వు తింటూ ఉండు అని అనగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఏం అనుకోకపోయినా వీళ్ళే గిల్ట్ ఫీల్ అయితే ఆ తప్పు వాళ్ళది కాదు, అది వీళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు పక్క మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని మనం కూడా అలా చేయాలి అంతే. నిజంగా వాళ్ళు ఏడ్చే మొహాలు అనుకోండి, భార్య తింటే కొంతమంది సహించలేరు, తింటున్నావా అని అడుగుతారు కొంతమంది. ఎప్పుడు అంటే తినకపోతే ఇది బొమ్మ కాదు కదా, ఇప్పుడు ఫ్యూయల్ అయ్యిందే పని చేయలేము. మరి వాళ్ళు భార్య తిండి తినకుండా 24 గంటలు పని చేయాలనే కొంతమంది స్వభావం ఉంటుంది, వాళ్ళకి పేరేం పెట్టాలో నాకు తెలీదు. అలాంటి వాళ్ళు మాత్రం మంచిగా టేస్ట్ఫుల్గా బ్రహ్మాండంగా చక్కగా చేయించుకుని కడుపు నిండా తిని పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా పెట్టించి మరీ వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఇంట్లో భార్య తింటుందా, తినట్లేదా, ఇంట్లో వేరే సభ్యులు ఉన్నా సరే, వేరే ఇన్లాస్ అవ్వచ్చు, ఎవరైనా సరే పట్టించుకోకపోతే ఈ పరిస్థితి ఏంటి. కాబట్టి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మన హెల్త్ని బట్టి, మన హైటు వెయిట్ని బట్టి, మన ఆకలిని బట్టి, మన పనిని బట్టి, మనకి ఎంత ఎనర్జీ కావాలో దానిని బట్టి మన ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మనం తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది, మీకు నీరసంగా ఉంది, పాపం తను తిండి తినకుండా పని చేస్తుంది, తిండి తిని చేయాలి అని వాళ్ళు కూడా అంటారు. అంటే ప్రతి విషయంలో కూడా కదా మేడం, నాట్ ఓన్లీ ఫుడ్, ప్రతి విషయంలో కూడా మనం గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది సరిగా చేసామో లేదు, చేస్తూనే కూడా అన్ని బాగానే చేస్తూ ఉంటాము, మళ్ళీ కూడా ఆలోచన అనేది ఉంటుంది కదా, అది పెట్టామా సర్దామా లేదా అనేసి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను చెప్తా, చాలా వీడియోస్లో చెప్పాను, నేను కామన్గా చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇంటికి రాగానే నిద్రపోతున్నావా అంటాడంట, ఇంకొకసారి తింటున్నావా అంటాడంట. అంటే వీళ్ళకి లేని గిల్టీ వాళ్ళకి కల్పిస్తున్నట్టేగా. అంటే భార్య ఇంట్లో ఉంటే తినటమే ఆవిడకి పని, లేకపోతే తినేసి నిద్రపోవడమే ఆవిడకి పనే, తప్పు కదా. కొంతమంది నిజంగానే పని చేయని వాళ్ళు ఉంటారు, దాన్ని డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇల్లు శుభ్రంగా పెట్టినా, టైంకి అన్నీ అమర్చినా, కాసేపు ఆవిడ రెస్ట్ తీసుకుంటే కూడా అలాగే మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా అంతా సక్రమంగా చేసుకుంటున్నారు, అయినా వాళ్ళు అంటున్నారు అంటే అనుకోండి, అమ్మో అనుకున్నారా బుక్ అయ్యారే. అస్సలు పట్టించుకోకూడదు, మనం లెక్క చేయకూడదు, పట్టించుకోవడం కాదు లెక్క చేయకూడదు. లెక్క చేసామా రిపీటెడ్గా అంటూనే ఉంటారు, మన మైండ్కి తీసుకుంటున్నామని తెలిస్తే వాళ్ళు అక్కడ మనని బాగా పిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తప్పు మనదే అంటా నేను. అనేవాళ్ళు అంటారు, మనం ఎందుకు ఫీల్ అవ్వాలి. అవును భయ్, నేను పని చేస్తున్నా, నాకు ఇంత ఆకలి వేస్తుంది, నేను తినాలి, లేదు నేను ఇల్లంతా నీట్గా పెడుతున్నాను, నువ్వు అనాల్సిన అవసరం లేదే. ఇప్పుడు కొంతమంది భార్య ఎంత సర్దినా ఇక్కడ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, కనపడదు ఒక్కొక్కసారి. మరి టవల్స్ తీసుకొచ్చి ఎక్కడ పెడితే అక్కడ వేస్తారు. మరి షూస్ ఉంటాయి, కంపు వాసన వస్తూ ఉంటాయి, అవి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఆ ఇంట్లోకి కాలు పెట్టలేం, ఇల్లంతా వస్తుంది ఆ వాసన. ఏదైనా అన్నామంటే గయ్యం అని మీద పడతారు. మరి అవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు భార్యని ఒక మాట అనాల్సిన అవసరం లేదు, వాళ్ళ తప్పులు వాళ్ళకే ఉంటాయి. ఇవి అంటే ఇద్దరు కలిసి తప్పులు చేయాలంటే అట్లా కాదు, నువ్వు నీ సరి చేసుకో, తను ఎవరి పని వాళ్ళు చేయండి, ఇల్లు నీట్గా ఉంటుంది. అంతే, నువ్వు ఇలా పడేసిపోతావు, మొత్తం ఆవిడ సర్దాలా? ఆవిడెందుకు సర్దాలి? ఎక్కడో ఒక ఆయన, ఒక అతనికి వాళ్ళ వైఫ్ షూ పాలిష్ చేసిందో లేకపోతే షూ వాష్ చేసి ఎండలో పెట్టిందో, ఇంకా ఈయన భార్య అయిపోయింది ఇక్కడ. వాళ్ళ ఆవిడ షూస్ ఉతుకుతుంది, పాలిష్ చేస్తుంది ఎవ్రీడే, నువ్వు చేయవు. నేను చేయను భయ్, నాకు అలవాటు లేదు, నాకు తెలియదు చేయాలి, నువ్వు చేసుకో. ఆమె ఎందుకు చేస్తుంది అట్లా అంటే ఆవిడ పరిస్థితి ఏంటో, ఆయన అలా ఆవిడని ఎందుకు చేశాడో. అయితే అలా ఒకళ్ళని చూసి అంటే కూడా మనం ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. అలా మనమే అన్నీ చేస్తుంటే మీరేం చేస్తారు, సోమరిపోతుల్లో కూర్చుని మాకు పేర్లు పెడుతుంటారా? చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం. అన్ని భార్యనే అనాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం స్ట్రైట్గా ఉన్నాము, మనం కరెక్ట్గా తప్పు చేయట్లేదు, అన్ని బాగా పెట్టుకుంటున్నాం అనుకున్నప్పుడు
ఆ విషయంలో కూడా మీరు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తిండి విషయంలో అవసరం లేదు, పని పాటల విషయంలో అవసరం లేదు. మీరు 2 అడిగారు కాబట్టి ఈ 2 గురించి చెప్పాను. ఏ విషయంలో అయినా సరే గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం. ఎప్పుడైతే మీరు దొంగతనం చేస్తారో, తప్పు చేస్తారో, వెధవ పనులు చేస్తారో అప్పుడు మీరు గిల్ట్ అవ్వండి, అవ్వాల్సిందే. మిగతా విషయాల్లో అవసరం లేదు. థ్యాంక్ యూ.